ఏది అయినా రుచి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హైడ్రా కూల్చివేతలపై హైకోర్టుని ఆశ్రయించింది ఎన్బిఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్. తమ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి కూల్చివేతలు చేపట్టింది అంటూ కోర్టుకి విన్నవించింది. ఈ విషయంలో తీవ్ర వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం తక్షణం అక్కడ పూర్వస్థితిని కొనసాగించాలని ఆదేశించింది. వేరొక సర్వే నంబర్లు తీసుకొచ్చి తమ భూమిలోకి రావాలని హైడ్రా ప్రయత్నిస్తోంది అంటున్న ఎన్బిఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూకట్పల్లిలోని 13 ఎకరాల 17 గుంటల భూమి విషయంలో కోర్టుని ఆశ్రయించింది. విచారణ జరిపిన న్యాయస్థానం 24 గంటల్లో ముందున్న స్థితికి తీసుకురావాలి అని ఆదేశాలు ఇచ్చింది. ఆ భూమిని తిరిగి ఎన్బిఎన్ కన్స్ట్రక్షన్స్ యాజమాన్యానికి 24 గంటల్లోపు అప్పగించాలని స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అధికారులు అమలు చేయకపోతే భూ యజమానులు స్వయంగా పునరుద్ధరణ పనులు చేపట్టవచ్చని, అందుకు ఈ ఖర్చుని సంబంధిత అధికారులు వ్యక్తిగత నిధుల నుంచి వసూలు చేయొచ్చు అంటూ కూడా కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా మా ఎన్బిఎన్ కన్స్ట్రక్షన్స్ ల్యాండ్లోకి అక్రమంగా ప్రవేశించి కూల్చేశారు. అన్ని షెడ్లు ప్లస్ ఇంకా మా సెక్యూరిటీ రూము ఇల్లీగల్గా వచ్చి అన్నీ కూల్చేశారు. మా ఈవెన్ కరెంట్ మీటర్తో సహా అన్నీ కూల్చేశారు. అసలు నోటీస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా రాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి మొత్తం కూల్చేశారు. దీని అగేన్స్ట్ మేము హైకోర్టుకి వెళ్ళాము, కంటెంప్ట్ పిటిషన్ ఫైల్ చేశాము. నిన్న హైకోర్టు ఒక డీటెయిల్ జడ్జిమెంట్ పాస్ చేసింది. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది హైడ్రా మీద హైకోర్టు. ఏదో ఇది ఒక గవర్నమెంట్ సంస్థలాగా కాకుండా ఏదంటే ఫస్ట్ కూల్చేయి తర్వాత బోర్డులు పెట్టి అనే విధంగా చేస్తుందని హైకోర్టు తీవ్రమైన కామెంట్ చేసింది. హైకోర్టు ఆర్డర్ ప్రకారము ఏదైతే మా స్థలము అక్రమంగా కూల్చేశారో 24 గంటల్లో షెడ్లు కానీ ఏవైనా సెక్యూరిటీ రూమ్ కానీ టోటల్ ఈవెన్ కరెంట్ మీటర్తో సహా అన్నీ రీస్టోర్ చేయమన్నది 24 గంటల్లో. అసలు 24 గంటల్లో రీస్టోర్ చేయకపోతే మళ్ళీ మాకు లిబర్టీ ఇచ్చింది ఏమని, మేమే స్థలంలోకి వెళ్ళి మేము అన్నీ రీస్టోర్ చేసుకుంటే అది ఏదైతే ఖర్చు ఉందో అదంతా హైడ్రా ఎవరైతే అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళ శాలరీ నుంచి కట్ చేసి ఇవ్వమని తీవ్రంగా మంచి ఆర్డర్ ఇచ్చింది.